క్రియేటివ్ ఎకానమీ అనేది చాలా బూమ్ అవుతుంది. ఏదైతే ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ఉందో చాలా మార్కెట్ క్రియేట్ చేస్తుంది. దాన్నే ఆరెంజ్ ఎకానమీ అని కూడా అంటున్నాం. రీసెంట్గా భారతదేశంలో కూడా వేవ్స్ సమ్మిట్ జరిగింది. వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ ఇక్కడ జరిగిందనమాట. సో మూవీ ఇండస్ట్రీ అనేది అమెరికా వాళ్ళ మూవీ ఇండస్ట్రీ రీసెర్చ్ ఫర్మ్ ప్రాడ్ ప్రో ప్రకారం వాళ్ళు ఒక రీసెంట్ యాన్యువల్ రిపోర్ట్ రిలీజ్ చేశారు. దాని ప్రకారం ఏంటంటే అమెరికా మొత్తం లాస్ట్ ఇయర్ $14.54 బిలియన్ మూవీ మేకింగ్ మీద ఇన్వెస్ట్ చేసిందంట, మూవీ ప్రొడక్షన్ మీద ఇన్వెస్ట్ చేసిందంట. 2022తో పోలిస్తే అది 26% తక్కువ. ఏదైతే మూవీ ఇండస్ట్రీ ఉందో అది జాబ్స్ కానీ, ఎకానమీ కానీ, ట్యాక్స్ కానీ, బిజినెస్ కానీ క్రియేట్ చేస్తుంది. ఏదైతే ప్రొడక్షన్ కోసం కోట్లు బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెడుతున్నారో అది ఏ దేశంలో ఖర్చు పెడితే ఆ దేశానికి లాభం కదా. ఆ దేశాల్లో ఉద్యోగం పెరుగుతాయి, ఆ దేశాల్లో కన్జంప్షన్ పెరుగుద్ది, ఆ దేశంలో ట్యాక్స్ పేయింగ్ పెరుగుద్ది, ఆ దేశంలో అదొక ఎకో సిస్టమ్ క్రియేట్ అవుతుంది. మూవీ అనేది సాఫ్ట్ పవర్. మనం చూడండి, RRR మూవీ కానీ, బాహుబలి మూవీ కానీ మన సాఫ్ట్ పవర్ని ఏ విధంగా ప్రపంచ స్థాయిలోకి తీసుకెళ్ళిందో. కాబట్టి మూవీస్ అనేది ఒక సాఫ్ట్ పవర్ అనమాట. అందుకని డొనాల్డ్ ట్రంప్ తెలివిగా ఇది అమెరికాకి సెక్యూరిటీ థ్రెట్, మన మూవీస్ బయట దేశాలు తీయకూడదు, మన దగ్గర తీయాలని చెప్తున్నారు. ఒక పక్క బిజినెస్, ఓ పక్క బ్రాండ్, ఇంకో పక్క ప్రైడ్, ఇంకో పక్క సాఫ్ట్ పవర్. ఇన్ని ఆలోచించారు. ట్రంప్ పెద్ద బిజినెస్ మ్యాన్ కదా.